ఇద్దరు బ్రదర్స్ ప్రేమ కంటే గొప్పదేమీ లేదు. ఒక చిన్న గ్రామంలో రాజు అనే వ్యక్తి తన తమ్ముడు రాముతో కలిసి చిన్న గుడిసెలో నివసించేవాడు. ఇద్దరూ మాతాపితలని చిన్నప్పుడే కోల్పోయారు. అన్నయ్య రాజు తన తమ్ముడికి తండ్రిలా, తల్లిలా ఉండేవాడు. కష్టపడి పొలంలో పనిచేసి, తినిపించి, చదివించేవాడు. రాము చురుకైన పిల్లవాడు. స్కూల్కి వెళ్లి వచ్చాక ఇంటి పని చేయడం, అన్నయ్యకి సహాయం చేయడం అతడి బాధ్యతగా భావించేవాడు. ఇద్దరూ ఎంతో ప్రేమతో, స్నేహంతో జీవించేవారు. ఒకసారి మార్కెట్ ధరలు పెరగడంతో వాళ్ల ఇంట్లో అన్నం తక్కువగా ఉండిపోయింది. ఆ రోజు రాత్రి రాజు పొలంలో నుంచి అలసిపోయి ఇంటికి తిరిగొచ్చాడు. రాము అప్పటికే అన్నం వేశాడు. రాజు తన గిన్నెలో అన్నం తక్కువగా ఉండటాన్ని గమనించాడు. ఆయన ఆశ్చర్యంతో అడిగాడు, రాము, నీవు కూడా నాతో సమానంగా పనిచేస్తావు. అయినా నాకే ఎక్కువ అన్నం ఎందుకు పెట్టావు? రాము మృదువుగా నవ్వుతూ అన్నాడు, అన్నయ్యా, నీవు రోజు పొలాల్లో కష్టపడుతావు. నేను ఎంత చేసినా నీ కష్టం లాగు కాదు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి. అందుకే నీవే ఎక్కువ తినాలని నేను నా వాటా నీ గిన్నెలో వేసేశాను. ఇది విని రాజు కన్నీళ్లతో రాముని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. నన్ను ప్రేమించేది నువ్వే, నాకు బలం నీవే రాము. ఆ రాత్రి వాళ్లు ఇద్దరూ ఒకే గిన్నెలో కలిసి అన్నం తిన్నారు. కష్టాలు ఉన్నా, ప్రేమ ఉన్న చోట సంతోషం కూడా ఉంటుంది అనే విషయం వాళ్లు అర్థం చేసుకున్నారు. బోధ: ఈ కథ మనకు చెబుతుంది, కుటుంబం అంటే ఒకరిపై మరొకరు ప్రేమ చూపించుకోవడం, త్యాగం చేయడం. ఆ ప్రేమే జీవితానికి వెలుగు. మా స్టోరీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.